నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, వీళ్ళు ఎందుకు అసెంబ్లీకి మళ్ళీ డుమ్మా కొట్టాలనే స్ట్రాటజీ, అది స్ట్రాటజీ అనాలా లేకపోతే రాంగ్ స్ట్రాటజీ అనాలో అర్థం కావట్లా. వెంకటకృష్ణ గారు, మాధవరెడ్డి గారికి కూడా నమస్కారం. నమస్కారం అండి. అదే రాంగ్ స్ట్రాటజీ అండి, అనుమానం ఏముంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు కొంత షై ఫీల్ అవుతూ ఉండవచ్చు. ఎవరైనా 151 స్థానాలు వచ్చి 11 స్థానాలు దిగజారిపోయినప్పుడు, అధికారం చెలాయించినప్పుడు వీళ్ళంతా అవమానకరంగా మాట్లాడినటువంటివి వీళ్ళు తిరిగి మమ్మల్ని అవమానంగా మాట్లాడతారేమో అనే అది కూడా ఉండవచ్చు, నేనేం కాదన్ను. కానీ రాజకీయాల్లో షై ఫీల్ కావడము, భయపడి వెనక్కిపోవడం అనేది ఉండకూడదండి రాజకీయాల్లో ఎప్పటికి. కానీ ఫేస్ చేయాలా ఒక సమావేశం. సార్, తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు గారు ఒక్కడే ఉన్నాడు సార్. అంతే కదా, ఎండగడతా ఉంటాడు. 11 మంది ఉన్నా 11 మంది పోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా ఫీల్ అయ్యే పార్ట్ అయితే, ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంది, దీని మీద థ్యాంక్స్ గివింగ్, పాలసీ, గవర్నర్ ప్రసంగం అంటే పాలసీ స్టేట్మెంట్. ఈ పాలసీలో ఉండేటువంటి లోపాలని అన్ని ఎత్తి చూపించే పద్ధతిలో ఆయన ప్రధాన ప్రతిపక్షం ఆయనదే కాబట్టి ఆ పార్టీ తరఫున ఆయనే మాట్లాడతాడు. అట్లాగే ఇంకేదైనా ఇప్పుడు స్పెషల్ అకేషన్ ఏదైనా ఉంటే అప్పుడు ఆయన మాట్లాడి మిగతా వాళ్ళందరికీ వచ్చి 11 మంది తయారవుతారు సార్. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఎక్కువ వస్తుంది, అధికార పక్షానికి కాదు. ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడదాంట్లో తర్ఫీదు కావచ్చు. ఆ రకంగా వాళ్ళ నాయకులను తయారు చేసుకోవచ్చు. మరి ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇసుకోవచ్చు. ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు బయటికి పోయేటప్పుడు అదేది ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఉండకూడదు అని అవన్నీ మాట్లాడచ్చు కదా. అక్కడ వాయిదా తీర్మానం ఇవ్వచ్చు, వాయిదా తీర్మానం మీద గొడవ చేయొచ్చు, సస్పెండ్ అయితే సస్పెండ్ కావచ్చు, మేము ప్రజల కోసం సస్పెండ్ అయ్యామని బయట చెప్పుకోవచ్చు. ఆ రకంగా చాలా అవకాశాలు ప్రతిపక్షానికి ఉంటాయి. అవన్నీ చేతులారా వదులుకుంటున్నారు వాళ్ళు. అవును, ఎందుకో ఏం స్ట్రాటజీ అది. ఇప్పుడు నిజంగానే మెడికల్ కాలేజీ ఇష్యూ తీసుకుందాం మనం. మెడికల్ కాలేజ్ ఇష్యూలో మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం రోజు ప్రెస్ మీట్లో గొడవలో చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ధర్నాలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది, ప్రభుత్వం కూడా ప్రెస్ మీట్ ద్వారా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎదురెదురుగా మాట్లాడుకుని ప్రశ్నించుకుంటే నిలదీస్తే కదా ప్రభుత్వం వైపు నుంచి సరైన వెర్షన్ వస్తుంది, రికార్డెడ్గా. అది ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రభుత్వం వినకపోవచ్చు, వింటదని నేనేమనుకోను, వినకపోవచ్చు, వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటది. అవును, అయితే ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మంచి అవకాశం కదా, రికార్డులోకి పోతుంది కదా. అవును, రికార్డులోకి పోయినప్పుడు అయ్యా మేము మాట్లాడినాం, మేము వ్యతిరేకించినామని చెప్పుకోవడానికి ఉంటది. వాళ్ళు వ్యతిరేకిస్తూ ఒకవేళ అధికార పక్షం ప్రైవేటీకరణ కరెక్ట్ అంటే ప్రజల దృష్టికి పోతుంది కదా, ప్రజల దృష్టికి పోతుంది. అప్పుడు ప్రొటెస్ట్ చేసి అప్పుడు వాకౌట్ చేయొచ్చు. ఎస్, ఆ రకంగా ఒక సువర్ణ అవకాశం అండి. నా ఉద్దేశంలో పర్సనల్ గా ఏమన్నా అంటారేమో అంటే అంటారు. ఇంతకుముందు అనలేదా, అన్నారు కదా, ఇంతకుముందు చాలా అన్నారు కాబట్టి అంటే అంటారు. ఒకటే సమాధానం, అయ్యా మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దు, నంబర్ 1. మీరు వాడినారు కదా, అవును వాడినొచ్చు, తప్పు, ప్రజలు ఓడించారు మమ్మల్ని, మీరు అదే పని చేస్తే మిమ్మల్ని ఓడిస్తారు అనే పద్ధతిలో సార్ సంయమనం ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రజా సమస్యల్ని బయటికి తీసుకొని రావాలి, దాని మీద ఆందోళన చేయాలి, పట్టుదల ఉండాలి. ఏమీ లేకుండా అధికారం 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 అనే అధికారం కోసమే ఉంటే ఏ పార్టీ కూడా అభివృద్ధి కాదు సార్. ఏ పార్టీ అయినా, వైసీపీతో సహా ఏ పార్టీ కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా, ప్రజల తరఫు నిలబడకుండా, ప్రభుత్వం యొక్క దాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడకుండా అధికారం రాదు. భయపడి పారిపోయే పార్టీ ప్రజల్ని ఎంతవరకు ఫేస్ చేస్తుందండి? భయపడి పారిపోతే ప్రజల్ని ఎలా ఫేస్ చేస్తుంది ఏ పార్టీ అయినా? అది వైసీపీ, టీడీపీ, జనసేన ఏదైనా కావచ్చు. భయపడి